హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్కెల్ నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి యునాని చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. గత 30 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన సమస్యకు, అలాగే సంతానలేమి సమస్య, శీఘ్రస్ఖలనం, అలాగే పెనిస్ ఆకారం పాడైపోవడం, పెనిస్ సెన్సేషన్ బాగా పెరిగిపోవడం, ఫ్రీకమ్, స్పెర్మేచోరియా, స్ట్రెస్, నైట్ ఫాల్స్, డయాబెటిక్ ఇంపార్టెన్సీ, ఈ అన్నిటికీ చూస్తానండి. నేను ఇవాళ నా టాపిక్ వచ్చేసి హస్త ప్రయోగము. ఇది మనకు శ్రేష్ఠకరమా కాదా, దీనివల్ల మనకు లాభం ఉందా లేదా అనేది టాపిక్. ఇక్కడ నేను నా వైపు నుండి ఏం చెప్పట్లేదమ్మా. యునాని సైన్స్ ఇప్పుడు ఏం చెప్తుంది, ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా దీనికి ఒప్పుకుంది. హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం, భిన్నము, చెయ్యకూడదు. చాలా మంది ఏం చెప్తారంటే, సార్ నా పెళ్లి కాలేదు, సంపాదన లేదు, 30 years అయిపోయినాయి, హస్తప్రయోగం చేయకుండా ఏం చేయాలంటే దాన్ని ఏం చెప్పలేను. హస్తప్రయోగం అనేది ప్రకృతికి విరుద్ధం. చాలామంది ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, చాలామంది అంటే అందరు డాక్టర్ అన్నారు, కొంతమంది వాదన ఏంటంటే హస్తప్రయోగము సెక్స్ రెండు ఒకటే అంటారు. కానీ యునాని సైన్స్ ఈ రెండు ఒకటి మాత్రం అనదు. ఎందుకు అనదంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది అంగం అండి, ఇది యోనిలో మెత్తటి మజల్స్ ఉన్నాయి, సాఫ్ట్, అక్కడ కండరాలు ఉన్నాయి, అక్కడ రసాలు ఊరుతుంటాయి, అక్కడ టెంపరేచర్ పెట్టాడు దేవుడు. దానికి ఇప్పుడు యోనికి కూడా డైలేట్ కన్స్ట్రిక్ట్ అయ్యే దాని నేచర్. ఇప్పుడు మనకు యోని అంగం లోపల పెట్టామనుకోండి, పెడితే అక్కడ మెత్తటి మజల్స్ ఉన్నాయి, లూబ్రికెంట్స్ ఉన్నాయి కదా, నున్నటి పదార్థాలు ఉన్నాయి, అక్కడ పిహెచ్ వాల్యూ, టెంపరేచర్, ఎన్విరాన్మెంట్ ఉంది అక్కడ. మనకి అంగానికి ఎంత బిగుసుకోపోవాలా ఆ యోనికి తెలుసు, దేవుడు నేచర్ పెట్టాడు కాబట్టి ఎంత బిగుసుకోవాలో అంత బిగుసుకుంటుంది. కానీ హస్తంతో మనం హస్తప్రయోగం చేస్తే ఇక్కడ రసాలు ఊరట్లేదు, ర్యాష్ స్కిన్ ఉంది ఇక్కడ. మనం ఇక్కడ ఫోర్స్ మన చేతితోని పెడతాం, యోనిలాగా ఫిక్స్ కాదు, ఇది మనం ఫిక్స్ చేస్తాం దీనివల్ల అంగం ఆకారం పాడవుతుంది, అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ తగ్గొచ్చు, అంగం సెన్సేషన్ కూడా పాడైపోవచ్చు, అంగం సైజ్ కుచించుకోపోవచ్చు, రక్తనాళాలు పాడైపోవచ్చు, మీ నరాలు సెన్సిటివ్ కాదు బలహీన పడవచ్చు, అంగస్తంభన సమస్య వస్తుంది హస్తప్రయోగం వల్ల. ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా దీనికి ఒప్పుకుంటుంది. హస్తప్రయోగము సెక్స్ రెండు కూడా ఒకటి కావు, అంతే కదండి. ఇప్పుడు మనం నాలుకతో మాట్లాడాలి, రుచి చూడాలి, అంతే తప్ప దీనికి తీసుకెళ్ళి యోనిలో పెట్టి నేను ఓరల్ సెక్స్ చేస్తా అంటే అక్కడున్న వైరస్, ఫంగస్, బ్యాక్టీరియాస్ మన నోట్లో వచ్చేస్తాయి. ఎంత కడిగి యోనికి ఎంత కడిగేసి కూడా మన యోనిలో మనం నోరు పెట్టినా, మనం నాలుక పెట్టినా అక్కడున్న ఇన్ఫెక్షన్స్ మనకు సోకకుండా ఉండవు. కాబట్టి ఓరల్ సెక్స్ సేఫ్ కాదు. అలాగే హస్తం ప్రయోగించి మీరు భావి ప్రాప్తి పొందితే, మీరు సుఖం పొందితే అది శ్రేష్ఠకరము కాదు. యోని హస్తం ఒక్కటి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. అన్నం ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత గిన్నెలో చేయి వేసి తీసేయండి, అన్నం సాయంత్రం వరకు పాసిపోతుంది. ఈ చర్మం తగలగానే అన్నం సాయంత్రం వరకు ఉండదు, పాసిపోతుంది. అలాగే ఈ చర్మం అంగానికి ఎప్పుడు రాపిడి చేస్తారు, అంగం ఆకారం, సెన్సేషన్, అక్కడ నరాలు, రక్తనాళాలు అన్ని పాడైపోయి అంగం సైజ్ కుచించుకుపోతుంది, చిన్నగైపోతుంది, షింక్ అయిపోతుంది. దేవుడు హస్తానికి మన అంగానికి మ్యాచ్ పెట్టాలా, యోనికి అంగానికి మ్యాచ్ పెట్టాడు. మనం దానికి మ్యాచ్ చేయకుండా హస్తంతో మ్యాచ్ చేసి ఏం చేస్తున్నాం, మనం సుఖం పొందుతున్నాం. కాబట్టి ఇది ప్రకృతికి భిన్నం, సెక్స్ అనేది ప్రకృతికి అనుకూలం. కాబట్టి మనం సెక్స్ ప్రకృతి ప్రకారంగా చేస్తే మనకి ఎట్లాంటి వ్యాధులు రావు. కానీ ప్రకృతికి భిన్నంగా వెళ్తే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రకృతి మీతో ప్రతీకారం తీర్చుకుంటుంది. ఎక్కడో పెట్టాల్సింది ఎక్కడో తీసుకెళ్ళి పెడితే నీ అంగం సైజ్ పాడవచ్చు, నీ అంగం ఆకారం పాడవచ్చు, నీ అంగం సెన్సేషన్ పాడవచ్చు, అంగం గట్టితనం పాడవచ్చు, అలాగే కర్వ్ పెనిస్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళకుండా, భిన్నంగా వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మీకు ఇట్లాంటి అలవాటు ఉంటే మానేసుకోండి. ఇప్పటికీ మీకు నష్టం జరిగిపోయింది అనుకోండి, ఆ నష్టం మళ్ళీ దానికి రీకవర్, దాంతో బయటపడాలంటే వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ పథ్యం లేకుండా అంగస్తంభన సమస్యకు చక్కటి పరిష్కారం, శీఘ్రస్ఖలనం అనే సమస్యకు చక్కటి పరిష్కారం. పాడైపోయిన అంగం సైజు మళ్ళీ వచ్చేస్తుంది, పల్సగా అయిపోయి దాని గర్తి తగ్గిపోయింది, దొడ్డుదనం తగ్గిపోయింది అనుకోండి, ఆ సైజు మళ్ళీ పెంచుకోవచ్చు. ఆ సెన్సేషన్ ఎక్కువ అయిపోయింది అనుకో, సెన్సేషన్ కూడా తగ్గించుకోవచ్చు. వీర్యం పల్చగా అయిపోయింది అనుకో, వీర్యం చిక్కదనం పెంచుకోవచ్చు, దాని క్వాంటిటీ, దాని మోతాదు కూడా పెంచుకోవచ్చు. దాంట్లో ఉన్న వీర్య కణాలు ఉత్పత్తి కూడా మనం పెంచుకోవచ్చు. సంతానం లేని సమస్యతో కూడా మనం బయటపడవచ్చు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి ఉంటే
కొన్ని సమస్యలు తప్పవు. ఒకవేళ మీకు ఇట్లాంటి చెడు అలవాటు ఉండి ఉంటే, చెడు వ్యసనం ఉండి ఉంటే, ఈ సమస్యలతో మీరు బాధపడుతున్నారనుకోండి, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు విదేశాల్లో ఉన్న, దేశాన ఏ మూలాన ఉన్న పెయిడ్ కన్సల్టేషన్ ఇచ్చేసి నాతో సంప్రదించి మందులు తెప్పించుకోండి. లేదా కాదు కుదరట్లేదంటే మీరు నేరుగా వచ్చి నాతో కలిసి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే మనం తప్పులు చేస్తాము, తప్పులు సరిదిద్దుకొని పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళి అనేది 2 శరీరాల మధ్య జరిగే యుద్ధము, సెక్స్ అనేది. దాంట్లో ఓటమి అయితే మళ్ళీ నామోషే. కాబట్టి ఇప్పుడు అక్రమ సంబంధాలు, విడాకులు ఎందుకు జరుగుతున్నాయి అంటే మగవాడిలో బలహీనత ఉండటం వల్లే. అంగం స్తంభించినా, గట్టితనం ఉన్నా చాలాసేపు సెక్స్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటే తక్షణం నాతో కలిసి మీరు ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో మీరు విముక్తి పొందొచ్చు. అప్పటి వరకు మీకు సెలవు. మీ డాక్టర్ అస్కరి, MD యునాని.